హలో అందరికీ. సో, అరుణాచలంలో మొత్తం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామండి. గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం 14 కిలోమీటర్లు నడవాలి. మనం కంప్లీట్‌గా ఒక 14 కిలోమీటర్లు నడిస్తే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినంత విలువ. సో, లైఫ్‌లో ఒక్కసారన్నా కూడా ఈ గిరి ప్రదక్షిణకి వెళ్ళండి. సో, వెళ్ళేటప్పుడు మధ్యలో మొత్తం 9 క్షేత్రాలు ఉంటాయి మనకు. అవి మొత్తం శివుడికి సంబంధించినవే ఉంటాయండి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ మనం మొక్కుతూ వెళ్ళాలి. ఖచ్చితంగా 9 దేవాలయాలను దర్శించుకోవాలి. సో, మనకు స్టార్టింగ్‌లోనే నాకు రమణ మహర్షి దేవాలయం నాకు ఒకటి కనపడిందండి. సో, ఫస్ట్ నాకు తెలీదు అసలు ఈ దేవుడి గురించి. రమణ మహర్షి ఏంటి, అసలు అక్కడ ఆయనది ఏంటి, అక్కడ వెళ్ళి మనం మొక్కాలనా అని నేను మా హస్బెండ్‌ని అడుగుతూ ఉన్నాను. సో, వెళ్ళాక తెలిసింది ఆ దేవుడి ఎంత గొప్ప మహర్షి అతను అని. సో, నేను మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇది ఒక ఆశ్రమం అండి. సో, ఈ ఆశ్రమంలో మెయిన్ మనకు సైలెన్స్‌గా ఉండాలి. నిశ్శబ్దంగా మనం ధ్యానం చేసుకోవాలి. సో, అలా నువ్వు 2 రోజులు కానీ, 3 రోజులు కానీ, ఎన్ని రోజులున్నా కూడా నిశ్శబ్దంగా మనం ధ్యానం చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పాలి రమణ మహర్షి ఆశ్రమం. సో, ఈయన ముందు వచ్చేసి విరూపాక్ష గుహలో మనకు ఉండేవాడు కదా. తర్వాత అక్కడి నుంచి కొండ కిందికి ఇతను వచ్చాడండి రమణ మహర్షి. సో, ఈ ఆశ్రమంలో మనకు మెయిన్‌గా ఫారినర్స్ మనలాంటి వాళ్ళు ఎంతోమంది ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉన్నారు. సో, వెళ్ళే దారిలో సాధువులు చాలామంది ఉంటారు. సో, ఎప్పుడు తిరువనమలై వెళ్ళినప్పుడు మనం చిల్లర డబ్బులు తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోకండి. సో, నేను కూడా ఈసారి అలాగే చేశాను. సో, చిల్లర డబ్బులు చాలా తీసుకొని వెళ్ళాను. అక్కడ ప్రతి సాధువుకి మా పిల్లలు చూసారా పోటీల మీద వేస్తున్నారు డబ్బులు. సో, ఇక్కడ నాకు కొంచెం విచిత్రం అనిపించింది. ఇక్కడ చూసారా మొత్తం నాకు చిన్న చిన్న రాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ అలా పెడుతూ ఉన్నారు. సో, అక్కడ మొక్కుకుంటేనంట, ఇది వినాయకుని గుడి అండి. సో, ఇక్కడ మొక్కుంటేనంట కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంట. తర్వాత ఎంబడే మనకు సాయిబాబా గుడి వస్తుంది. చూసారా గుడి ఎంత బాగుంటుందో. నాకు ఒక డౌటు, ఎక్కడ సాయిబాబా గుడి చూసినా కూడా మనకి ఎంత నిండుగా ఎంత బాగుంటుందో అది ఇక్కడ ఇది ఒక మంచి అనుభూతి అని చెప్పాలి. సో, పొద్దున్న 3:00కి పొద్దున్న మీన్స్ ఈవినింగ్ టైంలో మనం 3:00కి నేను బయలుదేరితే నాకు రావడానికి 11 అయిందండి గిరి ప్రదర్శన అయిపోయాక. సో, అక్కడి నుంచి ఒక రెస్ట్ తీసుకొని పొద్దున్నే తిరుపతికి బయలుదేరుతాను. సో, మనకు తిరుమల నుంచి తిరుపతి కొంచెం దగ్గరగా ఉంటుంది మనకు. సో, విజిట్ చేసుకోవచ్చు. సో, చూసారా తిరుపతి ఎంత, ఇక్కడ కూడా ప్రశాంతమైన ప్లేస్ అని చెప్పొచ్చు. సో, నేను గుడి ప్రదేశాలు ఏవి చూపించట్లేదు, నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చూడాలి, కానీ మనము వీడియోలు తీయడము అట్లా నాకు ఇష్టం ఉండదు. జస్ట్ వెళ్ళిన ప్లేసెస్ నేను చూపిస్తున్నాను. సో, ఇలా మనం వెళ్ళొచ్చు అని చెప్పడానికి. సో, తిరుపతిలో మనకు ఎప్పటికీ ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, మనకు అలౌడ్ ఉంది. సో, వచ్చేసాము ఫైనల్గా తిరుపతికి. సో, ఇక్కడ మీకు మెయిన్ తిరుపతిలో ఒక విషయం చెప్పాలి. మనకు 200లోనే ఒక మనిషికి 200 తీసుకుంటారు. సో, తిరుపతిలో కొండపైన ఉన్న మొత్తం పుణ్యక్షేత్రాలు అన్నీ, పాపనాశిని అవన్నీ ఉంటాయి కదా. సో, అవన్నీ చూపిస్తారండి. పర్ హెడ్ 200. సో, చిల్డ్రన్స్కి ఏం లేదు. సో, ఇద్దరికి కలిపి 400 తీసుకుంటారు. మనం ఎంతసేపు వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తారు. సో, ఆ డే మొత్తం మనకే ఇంకా అంకితం. తర్వాత వచ్చేసి కాళహస్తికి వచ్చేసామండి. సో, తిరుపతి నుంచి మళ్ళా తిరుమలకి వచ్చేసి అక్కడి నుంచి కాళహస్తికి వచ్చాము. సో, కాళహస్తిలో నా అదృష్టమే అనుకోవాలి. సో, అప్పుడే ఆ దేవుడి ఊరేగింపు జరుగుతుంది. సో, నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సో, అక్కడ నైట్ స్టే చేసేసాము. ఒక డే మొత్తం అక్కడ స్టే చేసేసి కాళహస్తిలో అసలు విచిత్రం ఏంటంటే ఆ రోజు శివరాత్రి. సో, శివరాత్రికి కాళహస్తికి చేరుకున్నాము. అసలు నేను ఎంత రద్దీ ఉంటుంది అని భయం వేసింది. అందుకనే పొద్దున్నే 5:00కే దర్శనానికి వెళ్ళిపోయామండి. సో, 5కి వెళ్ళామో లేదో ఊరేగింపు ఆ దేవుడిది సాక్షాత్కారం అయ్యింది మాకు. చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇప్పుడు చూడండి మీకు ఊరేగింపు మొత్తం చూపిస్తాను నేను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా ఎంత భలే ఉంది అసలు. దేవుణ్ణి అలా మొక్కోవడం చాలా గ్రేట్ అనిపించింది నాకు. సో, కాళహస్తిలో మనకు
మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాహు కేతు పూజలు చేస్తారండి. సో మెయిన్ అండి, నేను ఒక మెయిన్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఈ రాహు కేతు పూజలు చేశాక ఏ బట్టలైతే చేస్తామో ఆ బట్టలు వేరే వాళ్ళకు ఇవ్వాలి అని అంటారు కదా, అలా ఏమీ లేదు. మనం రాహుకేతు పూజ చేసుకొని మనం ప్రశాంతంగా ఇంటికి రావాలి అంతే. ఎవరింటికి చుట్టాల వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళొద్దు. చూస్తున్నారు కదా దేవుడిది మనకు దర్శనం అవుతుంది. సో అక్కడ అంతా పల్లకి మోస్తున్నారు. చాలా గ్రేట్ అనిపించింది నాకు ఆ రోజు అసలు అలా దేవుడు సాక్షాత్కారం అవ్వడము. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కాళహస్తికి వెళ్ళినా కూడా రాహుకేతు పూజ చేసుకున్నాక ఆ బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, ఆ పూజ సామాన్లు వేరే అలా ఏం చేయకండి. ఎందుకంటే పూజ చేసే ఆడ క్లియర్గా పంతులే చెప్తాడు మనకు, పూజ చేసుకున్నాక మీరు బట్టలు ఏం పంచొద్దు అనేసి. కానీ ఒకటి మెయిన్ విషయం ఏంటంటే, కాళహస్తికి వెళ్ళాక మనం ఖచ్చితంగా ఇంటికే రావాలి, ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారా ఎంత లక్ష్మీ నరసింహస్వామి అందరు దేవుళ్ళది ఆ రోజు ప్రదక్షిణ అయ్యిందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇది అయ్యాకే రాహుకేతు పూజ చేసుకున్నానండి నేను. సో ఫైనల్గా ఇంటికి బయలుదేరాం. సో బయలుదేరామో లేదో నా కొడుకు ఒకటే ఆకలి వేస్తుంది అన్నాడు. నాకు అసలు ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు తినడం అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఆ పూటకి కడుపు నిండాలి కదా, తప్పదు కదా. సో అతి కష్టం మీద ఒక చపాతీ, ఒక పప్పు కర్రీ తీసుకున్నాం. అస్సలు బాగలేదు టేస్ట్. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే దర్శనానికి వెళ్ళండి. థ్యాంక్ యూ.